హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అందరి ఫేవరెట్ కర్రీ ఏదైనా ఉంది అని అంటే అది గుత్తి వంకాయ కూర అనేసి అయితే చెప్పొచ్చు. చాలామందికి అది ఫేవరెట్. ఇంకా చపాతీతో అయితే ఇంకా మర్చిపోనక్కర్లేదు, అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే చెప్తాను. ఇది పావు కేజీ వంకాయలు అన్నమాట, గుత్తి వంకాయలు. దీన్ని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని అయితే ఇట్లా ఆయిల్లో వేంపుకోవాలి. మీకు అందరికీ తెలుసు, అన్ని కర్రీలోకి రాజు ఏదైనా ఉంది అని అంటే అది గుత్తి వంకాయ కర్రీయే నాకు తెలిసి అయితే. మరి మీరు ఏ కర్రీ ఇష్టపడతారో అనేది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం ఇలా వేయించుకోవాలన్నమాట. 4 సైడ్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పైన పీల్ అంతా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది వంకాయ. అలా చేసుకోవాలి, అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్లో మనం చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. అవి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. నేను సింపుల్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఇంకొక దగ్గర చెప్తాను నేను ఎక్కడ మిస్ చేశాను అనేది అయితే. ఇప్పుడు అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది పచ్చివాసన పోయేదాకా కొంచెం ఒక 1 మినిట్ అలా ఉంచితే పచ్చివాసన అనేది అయితే పోతుంది. ఇప్పుడు అందులోకి పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ అయితే వదిలేయాలన్నమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. కొన్ని పల్లీలు, వేయించిన పల్లీలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలను చిన్నగా తరుక్కొని మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసి అయితే పక్కన పెట్టుకోండి. నేను ఈ ప్యూరీ చేసేటప్పుడు వీడియో మిస్ అయిపోయిందన్నమాట. ఇలా ప్యూరీ అవుతుంది. పల్లీలు చెప్తున్నాను కదా, పల్లీలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకొని ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఉల్లిపాయలను వేయించుకున్న దాంట్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా ప్యూరీ అవుతుంది మంచిగా. ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకోవాలి. ఈ వీడియో క్లిప్ నేను తీయడం మర్చిపోయాను, అందుకనేసి నేను చెప్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే సరిపోతుంది. దూరగా వేయించుకొని 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని ప్యూరీ చేసుకోవాలి. ఇలా ప్యూరీ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట ప్యూరీనంతా. ప్యూరీ అంతా కొంచెం దగ్గర పడేదాకా అయితే ఉండాలి. దగ్గర పడిన తర్వాత అంటే అది ఉడుకుతూ ఉన్నప్పుడు కలర్ చేంజ్ అవుతుందన్నమాట. కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే మనం ఉడకబెట్టుకోవాలి. ఇలా పొంగుతూ ఇలా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ అంతా పైనకి వస్తుంది. అప్పుడు దీంట్లోకి ధనియా పౌడర్ వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. పైన నుంచి వేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ధనియా పౌడర్ అయితే వేసుకోండి. పైన నుండి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసి మనము వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలు అయితే ఉన్నాయి కదా, ఆ వంకాయలన్నిటికీ అయితే ఇందులో అయితే వేసేయాలి. ఇప్పుడు ఆ ప్యూరీ అంతా వంకాయలకి, ఆ మసాలా వంకాయకి మొత్తం పట్టేలాగా ఒక 5 to 10 మినిట్స్ అలా సిమ్లోనే కుక్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ అవి కుక్ అయిపోయినాయి కాబట్టి అలా కుక్ చేసి పైన మీకు సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసి మంచిగా మగ్గనివ్వండి. ఒకసారి మంచిగా కలిపేస్తే ఉప్పు అనేది మొత్తం ఆల్ సైడ్స్ సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఉంచి ఇక వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే ఉంటుంది. అబ్బబ్బా, ఆ టేస్టే వేరబ్బా. ఈసారి అయితే కర్రీ సూపర్ సెట్ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం